థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పిఎంపీల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి మొన్నటి వరకు. కాకపోతే ఒక దురదృష్టకరం, జనగామ జిల్లాలో నిజంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనాలా లేదా నాకైతే తెలియదు, ఒక ఆర్ఎంపీ వ్యక్తి ఆయన చేసినటువంటి ఆ పనికి నిజంగా సమాజం సిగ్గుపడుతూ ఉంది. వాస్తవానికి ఆర్ఎంపీ పిఎంపీలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతోంది ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. మనతోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, అలాగే HRDS స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు, అలాగే వరంగల్ IMA ట్రెజరర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో డాక్టర్ నరేష్ గారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారా? యా సార్, మీరు మొన్నటి వరకు ఆర్ఎంపీ పిఎంపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు, అయినా కూడా అక్కడక్కడ కొంతమంది ఆర్ఎంపీల దూకుడు స్వభావం అయితే తగ్గుతా లేదు. దీని మీద మీ స్పందన? ఇంకా దూకుడు అనేది ఇంకా మేము కూడా పెంచుతూ ఉన్నాం. మీరు కూడా పెంచుతారా? పెంచుతూ ఉన్నాం అంటే చర్యలే. ఇప్పుడు కొంచెము గ్యాప్ ఇచ్చినాము. ఆ గ్యాప్ అనేది ఇంకా ముందు ఇంకా సుస్పష్టంగా కొత్త ప్రణాళికతో, కొత్త ఐడియాలజీతో, కొత్త టీంతో, కొత్తగా కోఆర్ట్ మెంబర్స్ కూడా మనకు మెడికల్ కౌన్సిల్లో పెరిగిన్లు. మెంబర్స్, పాత మెంబర్స్, కొందరు ఎలక్టెడ్ మెంబర్స్ అలానే ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంకొంచెం చర్యలు, దూకుడు స్వభావాన్ని మేము కూడా పెంచబోతున్నాం. దీంట్లో మాత్రం వీళ్ళపైన చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. ఇప్పుడు దూకుడు స్వభావంతోనే పెంచబోతున్నాం మీరు అంటున్నారు, చర్యలు ఎలా ఉండబోతున్నాయి? కొన్ని మనకు TMPR చట్టం ప్రకారం వీళ్ళకు ప్లస్ NMC చట్టం ప్రకారం వీళ్ళపైన కేసులు ఫైల్ చేస్తూ ఉన్నాం. 3454 ప్రకారం ప్రస్తుతానికి మనం కేసులు ఫైల్ చేస్తూ ఉన్నాం. మన NMCకి కూడా మన ఏదైతే NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో యాంటీ క్వాకరీ మెంబర్గా మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారే ఉన్నారు. మనకు కొత్తగా NMCకి సంబంధించినవి కూడా మనం ఏదైతే యాంటీ క్వాకరీ కంట్రోల్ చేయాలంటే ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి సుస్పష్టంగా నేషనల్ మెడికల్ కమిషన్కు మనం కొన్ని రికమెండేషన్స్ రాయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. 2 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ అరెస్ట్ కాదు. అయితే మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే 7 years ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఎవరైతే లైసెన్స్ లేకుండా నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగిన దేశంలో కూడా ఇప్పుడు మన రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం మన WHO గైడ్లైన్స్ ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే సరిపోద్దని ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ 750 మందికి, ఇంకా తెలంగాణలో అయితే 450 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏదైతే మనకు డాక్టర్స్ రిక్వైర్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోయింది. WHO గైడ్లైన్స్ ప్రకారం కావాల్సిన దానికంటే ఎక్కువ మంది డాక్టర్లే ప్రస్తుతానికి ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా ఈ ఎవరైతే నకిలీ వైద్యులు అనే వాళ్ళది అవసరం అనేది ప్రస్తుతానికి లేదు. అర్థమైందా? పైగా వీళ్ళు కూడా ఏంటంటే చాలా చోట్ల తెలియని వైద్యం. ఇప్పుడు ఉదాహరణకి జనగామ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం. శ్రావణి అనే అమ్మాయి ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉందో ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ ద్వారా నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే ప్రవీణ్ అనే ఒక అతను స్కాన్ చేసిన అంటాను, ఏదో మినీ పోర్టబుల్ మిషన్ ద్వారా చేసిందని చెప్పేసి మనం న్యూస్లో చూడడం జరిగింది. యాక్చువల్గా ఆ మినీ స్కాన్ మిషన్ ద్వారా ఏదైతే వాళ్ళు చేసిన అంటాలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలామంది నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాంట్లో కనబడదు అసలు ఏదైతే మనకు ఫిమేలా మెయిలా అనేది చిన్న ట్యాగ్ లాగానే ఉంటుంది. అది పెద్ద ఇప్పుడు వచ్చే 3D 4D మిషన్ల ద్వారానే ఏమైనా కనబడుతుంది తప్పితే అది క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరనే ఉంటాయి ఆ మిషన్. ఇప్పుడు ఫీమేల్ అని ఎలా డిసైడ్ చేశారు మరి? వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టే కదా ఇదంతా చేసినా చెప్తారు. ఎవరైతే ఇదంతా నెట్వర్క్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యాక్చువల్గా మేల్ ఫీమేల్ అనేది 50-50 ఉంటుంది ఏదైనా చెప్పడంలో రిజల్ట్ అనేది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఎవరైతే అబార్షన్కి విల్లింగ్ ఉన్నారు అనుకునే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎప్పటించో వీళ్ళ దందా అంటే వీళ్ళు అంతా ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. వాళ్ళను వీళ్ళ రాడార్లో పెట్టుకుంటారు. పెట్టేసుకొని నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు కన్సీవ్ అయిందా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ పలానా చోట స్కాన్ చేస్తానని చెప్పేసి 10,000 20,000 వాళ్ళకు చెప్పేసి వాళ్ళకి ఎఫర్డబిలిటీ ఉంటే ఎంతో కొంత మధ్యలో దాన్ని చెప్పేసి మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఫీమేల్ అని చెప్పేస్తారు. అట్లా ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన పైసలు ఫీమేల్ అని చెప్తే ఆర్ఎంపీకి వచ్చే లాభం ఏంటిది? అబార్షన్ చేస్తారు కదా, నెక్స్ట్ ఇట్లా పైసలు వస్తాయి, నెక్స్ట్ అబార్షన్ చేపిస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గర అబార్షన్ చేసి ఆ అబార్షన్ చేసే ప్రాసెస్లో
ఏదైతే మనకు మెయిల్ అని తెలిసింది అనుకోండి, సపోజ్ తీసేసిన ప్రాసెస్లో అక్కడ కట్ చేసేస్తారు వీళ్ళు. దాంతోపాటు ఎక్కడో 2-3 చోట్ల ఘాట్లు పెట్టేస్తారు. తీసేసే ప్రాసెస్లో గాయం జరిగిందని చెప్తారు. వాళ్ళు చేయించుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా తెలియదు కదా, వీళ్ళే తీసుకుపోయి ఎక్కడో ఖననం చేసేస్తారు. చేయించుకున్న వాళ్ళు కూడా తీసుకొని బోర్ ఏదైతే డెడ్ బేబీ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొని పోరు. చేసేదే ఇల్లీగల్ కదా, కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ తీసుకుపోలేరు. వీళ్ళకి ఆల్రెడీ ఎంత ప్రాసెస్ వాళ్ళకు ఏదైతే ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే చేసిందో అక్కడనే దాన్ని ఖననం చేయడం, లేకపోతే పూడ్చిపెట్టడము అది కూడా చేసేస్తారు. అక్కడ రక్తం మడుగులో ఉంటుంది కాబట్టి అది చిన్నదే ఉంటుంది స్టాక్, ఏదైతే పెనీస్ బయటకు వచ్చేసి ఉంటుందో అప్పటికి టెస్టెస్ కూడా డెవలప్ కావు, డెవలప్ అయినా కూడా కిందికి రావు, అబ్డోమెన్ లోపలనే ఉంటాయి. మీరు చెప్తా అంటే ఎంత అసలు ఘోరం. ఇప్పుడు ఇది ఈ విషయం అమ్మాయి ఎక్స్పైర్డ్ కాబట్టి మనకు విషయం తెలిసింది. ఇటువంటి ఘోరాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి వాళ్ళ దగ్గర. స్టిల్ ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇప్పుడు మీడియా కొంచెము ఎక్స్పోజ్ చేస్తుంది, కానీ రెగ్యులర్గా ఇవి అక్కడ రెగ్యులర్ ప్రాసెస్ అంట. అరౌండ్ 100 మందికి పైగా ఆర్ఎంపీల నెట్వర్క్ ఆ ప్రవీణ్ అనే అబ్బాయి దగ్గర ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల మాకు ఇప్పుడు జనగాం నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని డయాగ్నోస్ సెంటర్స్లో రేడియాలజిస్ట్ ఉంటారు. ఆ రేడియాలజిస్ట్ అయితే అబ్బాయి ఎవరైతే డాక్టర్ గవర్నమెంట్లో ఎక్కడో చేస్తూ ఉంటారు, వాళ్ళు 11-12 తర్వాత వచ్చేసి ఇక్కడ స్కాన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు 8 o'clock 9 o'clock డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ డయాగ్నోస్ సెంటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కొందరు, ఇంతకుముందు ఆర్ఎంపీగా చేసిన వాళ్ళు, ఇంతకుముందు ఈ పీసీపీ ఎన్టీటీ యాక్ట్లో క్రైమ్గా అరెస్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారట అంటే ఎవరైతే స్కానింగ్ కోసం బిల్లింగ్ ఉన్నారో, ఇది బాబా తెలుసుకుంటానికి బిల్లింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్టర్ లేనప్పుడు తీసుకొచ్చేసి స్కాన్స్ చేస్తున్నారట. అది రీసెంట్గా మనకు ఇట్లా కూడా క్వాలిఫైడ్ డయాగ్నోస్ సెంటర్లో అది పర్మిషన్ ఉన్న డయాగ్నోస్ సెంటర్లో కూడా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఇది పెద్ద క్రైమ్ అనొచ్చా? 100% మర్డర్. ఇంకా మర్డరే, అమ్మాయి మర్డర్. ఒక బేబీని కూడా చంపేస్తున్నారు కదా, బేబీని చంపేస్తున్నారు. ఇప్పుడు బతుకున్న ఇప్పుడు అంటే మా చనిపోయింది కాబట్టి మనకు బయటకు వచ్చింది. ఇటువంటి అబార్షన్లు ఎన్ని జరుగుతున్నాయి అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ కూడా ఈ రెగ్యులర్గా ఈ బర్త్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైతే డెలివరీ అయిందో బేబీ, ఆ హాస్పిటల్ నుంచి ఇమీడియట్గా మనం ఆన్లైన్లో డెలివరీ అనేది అప్లోడ్ చేయాలి. ఎక్కడైతే బర్త్ రేషియో తగ్గింది, అది మేల్ ఫీమేల్ రేషియో తగ్గింది అనేది ఇండికేషన్స్ వచ్చినాయో ఆ ఏరియాలో గవర్నమెంట్ అనేది అధికారులు అనేది స్క్రూటినీ పెంచాలి. ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసేటువంటి ఆర్ఎంపీ పిఎంపీ మైండ్లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. అదేంటిదంటే ఇప్పుడు మా చేతుల్లో బేబీ చనిపోయిందని చెప్పేసి ఇంత హంగామా చేస్తూ ఉన్నారు, అదే మీ చేతుల్లో చనిపోతే ఇంత హంగామా చేస్తారా అని వాళ్ళు అడిగితే, వీళ్ళు అబార్షన్ చేయరు కదా, ఫిమేల్ బేబీ అని తెలుసుకొని క్వాలిఫైడ్ డాక్టర్ అబార్షన్ చేయరు కదా, చేయరు. అన్లెస్ బేబీకి ఏదన్నా మెడికల్గా కొందరికి తల ఎదగకపోవడము, కొందరికి కాళ్ళు ఎదగకపోవడము, వేళ్ళు ఎదగకపోవడము, అట్లా అవయవ లోపం ఉంటే తప్పితే రూల్స్ ప్రకారము 2 గైనకాలజిస్టుల సమక్షంలో అబార్షన్ అనేది జరుగుతుంది. ఇది పీసీపీ ఎన్టీటీ యాక్ట్ ప్రకారం. ఒకవేళ 24 weeks ప్లస్ అయితే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి. అంత ప్రాసెస్ అయితే లీగల్ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. ఓకే, క్వాలిఫైడ్ డాక్టర్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా దాని దగ్గర జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. సో ఇప్పుడు దీన్ని అరికట్టేటువంటి ఉద్దేశంలో మీరున్నారు. కాకపోతే అధికారులు కూడా అక్కడక్కడ చోద్యం చూస్తున్నారని కొంత టాక్ వస్తూ ఉంది. అధికారులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే పాలిటీషియన్స్ వాళ్ళ రికమెండేషన్స్ తోని లింకప్ అయి ఉంటారు, వీళ్ళు వాళ్ళ ద్వారా ప్రెజరైజ్ చేస్తానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే అధికారులు మన పాలిటీషియన్స్ ఉన్నారో, ఇది ఎమ్మెల్యేలు కానీ చట్టం చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చోద్యం చూడొద్దు, వాళ్ళు కూడా ఉదాసీనతగా ఉండొద్దు కొన్ని విషయాల్లో. మీరు ఓట్ల కోసం కొంతవరకు సపోర్ట్ చేయడం తప్పలేదు. ఇప్పుడు ఒకటి మర్డర్ చేసి వస్తాడు, మర్డర్ చేసి వచ్చిన వాళ్ళందరూ అసోసియేషన్ పెట్టేసుకొని మర్డర్ చేసిన వాళ్ళందరూ ఓట్ల కోసం అని చెప్పేసి మనం వాళ్ళను కాపాడుతుంటే తప్పు కదా. వాళ్ళ నెంబర్ ఇప్పుడు 70,000 ఉన్నది మర్డర్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మంది ఉంటారు అనుకున్నాం, 100-1000 అవుతారు. వాళ్ళంతా ఒక అసోసియేషన్ పెట్టేసుకొని వచ్చేస్తే కాబట్టి మా దగ్గర ఈ నోట్లు ఉన్నాయని చెప్పేసి మాకు రికగ్నిషన్ ఏంటంటే అవుతుందా? లేదు, అంతే కదా. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగిండ్రు, నకిలీ వైద్యుల అవసరం లేదు. వెనకటంటేనేమో నెంబర్ ఆఫ్ డాక్టర్స్. నేను మీతో ఇంటరాక్ట్ అయినప్పుడల్లా ప్రతిసారి ఒక మాట అంటా ఉన్నారు, మీరు ఫీ ఎక్కువ పెంచుతూ ఉన్నారు, ప్రజల నాడి ఎట్లుంటుందంటే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. సో అందువల్ల ఆర్ఎంపీ పిఎంపీ వైపు టర్న్ అవుతూ ఉన్నారు. మరి ఫీకి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఫీ అనేది ఇప్పుడు అందరూ ఒక తిరిగా ఉండదు. ఇప్పుడు సపోజ్ మనం ఫుడ్ తీసుకుంటా ఉన్నాం, ఇక్కడ క్యాంటీన్లో తీసుకుంటే 30 రూపాయలతో అయిపోతుంది.
ఇప్పుడు మన అశోక హోటల్ పోయినాం అనుకోండి, అక్కడ 70 రూపాయలు ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. బయట ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు పానీపూరి తింటాం మనం, 2 రూపాయల పానీపూరి ఉంటుంది, లేకుంటే 5 రూపాయల పానీపూరి ఉంటుంది, వాళ్ళ 10 రూపాయల పానీపూరి ఉంటుంది. దాన్ని తిన్నప్పుడు మోషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. హెపటైటిస్ ఏ వైరస్ వస్తుంది, కలరా వస్తుంది, అన్నెసరీ అమిబిక్ డిసెంట్రీ వైరస్లు, అమిబిక్ డిసెంట్రీ లాంటి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఏది మన ఫుడ్ హైజీన్ సరిగ్గా లేకుంటే. ఇది కూడా అంతే, వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్లు స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అని చెప్పేసి ఏది పడితే అదే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే చాలామంది మా హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు కదా, ఇంజెక్షన్ చేసిన దగ్గర గడ్డలు అవ్వడము, అది ఇమీడియట్ ఎఫెక్ట్. లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఏంటంటే స్టీరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దీ షుగర్ లాంటివి రావడము, ఆ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడము, దానివల్ల మోకాల నొప్పి, ఎర్లీ స్టేజ్లోనే మోకాల నొప్పులు రావడము, నడుము నొప్పులు, ఏదైతే మనకి డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్సులు రావడము, అవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ పెయిన్ కిల్లర్స్, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ దగ్గర కిడ్నీ సంబంధించిన ఏదైతే, ఇప్పుడు చూడండి డయాలసిస్ సెంటర్లో ఒకప్పుడు ఎన్ని ఉండేయండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన అధికారులు కూడా, మన నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే వచ్చిన జబ్బుకు ప్రాబ్లం ఇచ్చుకుంటూ పోతున్నారు, కానీ రూట్ లెవెల్ కాదును ఐడెంటిఫై చేస్తలేదు. ఇప్పుడు డయాలసిస్ సెంటర్లు ఎక్కడ జిల్లా హాస్పిటల్ ఉంటే అక్కడ డయాలసిస్ సెంటర్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు, కానీ డయాలసిస్లు సెంటర్లు వచ్చేవరకు కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వాటర్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, వెదర్ వల్ల వస్తుంది? వెదర్ వల్లనే తక్కువనా? అట్ ద సేమ్ టైము డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తుందా, హ్యాబిట్స్ వలన? ఎందుకంటే నువ్వు పొద్దున 5ంటికి లేవడము, పొలం పనులు పోవడం, సిటీలో ఉండేటోళ్ళు వ్యాయామం చేస్తూ ఉంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా? లేదంటే ఇంకా లో గ్రేడ్ పీపుల్ ఎవరైతే కొంచెము స్లమ్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉండేటోళ్ళు రెగ్యులర్గా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వస్తూ ఉందా? నాసిరకమైన ఇంజెక్షన్లు, ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్ ఇంజెక్షన్లలో నాసిరకం ఇంజెక్షన్లు కూడా ఉంటాయి. వాడికి ఏది తక్కువ వస్తే అది ఇస్తాడు, అది ఏమి ఇస్తాడో కూడా వాళ్ళకి కూడా తెలియదు. అదే నీడిలు వాడుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా ఒకటే నీడిలు వాడుతూ ఉంటారు. మేము ఒకసారి ఇక్కడ మామూలు మన ఏనమామూలు మార్కెట్ దగ్గర చేసిన దాంట్లో చూస్తే సేమ్ నీడిలు వాడుతూ ఉన్నాడు, సిరంజ్ అదే వాడుతూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి, ఒక పేషెంట్కి యూజ్ చేసింది మరలా సేమ్ అదే. గ్లాస్ సిరంజులు నువ్వు ఎప్పుడు చూసినావు? ఓకే, చిన్నప్పుడు చూసిన గ్లాస్ సిరంజులు, ఇప్పుడు అన్ని డిస్పోజబుల్ సిరంజులే. గ్లాస్ సిరంజులు కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు ఆర్ఎంపీలలో. గ్లాస్ సిరంజులు అందరికీ అదే ఇంకా అంతే. దానికి ఎప్పుడో సాయంత్రం పూట, ఎప్పుడు రాత్రిపూట దాన్ని స్టెరైల్ చేస్తాడు, బాయిల్ వాటర్లో వేస్తారు. ఇంకా డే టైంలో వచ్చిన వాళ్ళందరికీ అదే ఇంకా 20 రూపాయలు తీసుకోవడము. సో ఇప్పుడు ఇట్లా వైరస్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం అయితే అట్లా కూడా స్ప్రెడ్ అవుతుంది. హెపటైటిస్ బి వైరస్ స్ప్రెడ్ అవుతుంది, అవతలకి హెచ్ఐవి ఉంటే వీళ్ళకి కూడా హెచ్ఐవి వచ్చేస్తుంది. అంతే, అది ఎప్పుడో వీళ్ళు తర్వాత టెస్ట్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడో అయిందనుకుంటారు, కానీ ఇప్పుడు పోయిన వీళ్ళ దగ్గరకు, ఇప్పుడు ఏ ఆర్ఎంపీ అయితే దగ్గరకు వచ్చినామో ఆర్ఎంపీ దగ్గరకు వచ్చి అడుగుతానికి కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడో 2 నెలల క్రితం, 3 నెలల క్రితం, 6 నెలల క్రితం ఎప్పుడో ఇంజెక్షన్ ఇచ్చారు, వీడు మర్చిపోయి ఉంటాడు, వాడు మర్చిపోయి ఉంటాడు, ఇచ్చిన ఆర్ఎంపీ మర్చిపోతాడు, తీసుకున్నారు కూడా మర్చిపోతారు, ఎక్కడైందో తెలియదు, పైగా ఎవిడెన్స్ కూడా ఉండదు. కొంతమంది ఆర్ఎంపీల దగ్గర సర్టిఫికేట్ ఉంది సార్, మరి రిజిస్టర్డ్ అని ఫేక్ సర్టిఫికేట్స్ అండి. వాళ్ళ అసోసియేషన్ క్రియేట్ చేసుకొని ఒక యూనివర్సిటీ 100% ఫేక్, ఒక యూనివర్సిటీ అనేది ఇస్తే దాన్ని, అది ఎన్టీఆర్ యూనివర్సిటీ, మన తెలంగాణకు వస్తే కాలేజ్ యూనివర్సిటీ, కంబైన్డ్ అయిపోయి ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ, లేదు అంటే దేశంలో వేరే యూనివర్సిటీ, ఎంజీఆర్ యూనివర్సిటీ ఉంది తమిళనాడుకి, ఒక్కో స్టేట్కి ఒక్కో హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఆ హెల్త్ యూనివర్సిటీ సర్టిఫైడ్ కాపీ మాత్రమే వ్యాలిడ్. అది కూడా అది చేసిన తర్వాత మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ జరగాలి, కన్సర్న్ మెడికల్ కౌన్సిల్లో. ప్రాసెస్ ఉంది. అట్లయితేనే చదువుకున్నది తెలుస్తుంది. అవన్నీ ఇప్పుడు ఏం చదువుకున్నాడు, అసోసియేషన్ పెట్టుకుంటారు, 100 మంది కలుపుతారు, లేకుంటే 40 మంది కలుపుతారు, ఈ ఏరియా ఆర్ఎంపీ అసోసియేషన్ పెట్టుకుంటారు, వాళ్ళు ఒక సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి, దాని మీద ఒక అధికారి సంతకం ఉంటుంది చూడండి, వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటాయి అంతే. ఇప్పుడు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ రాయొచ్చా ఆర్ఎంపీ? 100% రాయొద్దు, వాళ్ళు రాయొద్దు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వెళ్ళేసి అడగండి, ఎక్కడన్నా ఒక టాబ్లెట్ రాసి ఉండండి. ఒకప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని, లేకుంటే క్లినిక్ అని రాసుకొని, డాక్టర్ని రాసుకొని, పిఎంపీ, ఆర్ఎంపీ అని చెప్పేసి పేరు రాసేసి మరి ఇచ్చేది. ఇప్పుడు పోయి చూడండి, తెల్ల పేపర్ మీద రాసిస్తారు. అవును, వైట్ పేపర్ మీద రాసి. ఇదంతా మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి తెలుసు వాళ్ళకు. మేము తప్పు చేస్తున్నాం వాళ్ళకి తెలుసు, కాబట్టి ఎందుకు మార్చాలి మరి? వాళ్ళు కరెక్ట్ చేస్తున్నప్పుడు, కరెక్ట్ అనుకున్నప్పుడు, వాళ్ళు లీగలే అనుకున్నప్పుడు ఎందుకు మార్చాలి? మారుస్తున్నారు అంటే వాళ్ళ పంతా మార్చిండ్లు అంటే బెడ్లు తీసేసిండ్రు కొన్ని చోట్ల చేస్తున్నట్టు వాళ్ళు తప్పు చేస్తున్నారనే కదా అర్థం. ఒకప్పుడు క్లినిక్ అని రాసుకొని, ఒకప్పుడు డాక్టర్ అని చెప్పేసి కింద ఆర్ఎంపీ అని రాస్తున్నాడు, ఇప్పుడు తెల్ల పేపర్ మీద రాస్తున్నట్టే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా. అడ్రస్ ఉండదు,
అవును. ఇప్పుడు అడ్రస్ ఏముంటుంది దాని మీద. అదే ఆర్ఎంపీ పిఎంపీ కొంచెం భయపడ్డారు అన్నమాట, వాస్తవం, అది ఓకే, ఒప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇప్పుడు జనగామ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో మధ్యలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, అయినప్పటికీ ఇది జరుగుతూ ఉందంటే ఇంకా మార్పు అనేది రావాలి, పబ్లిక్లో మార్పు రావాలి, పబ్లిక్లో కావాలన్నా పబ్లిక్లో రావాలి, అధికారుల్లో రావాలి. ఎట్ ద సేమ్ టైం నాయకుల్లో కూడా ఉదాసీనత అనేది ఉండొద్దు, స్ట్రిక్ట్గా ఉండే కల్లా ఉండాలి. మీరు ఓట్ల టైంలో అవన్నీ అర్థమైందా. ఆ తర్వాత ప్రజల పరిరక్షణ కోసం ఏది చేస్తే బాగుంటుంది అనేది నాయకులు కూడా, చట్టాలు చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు పబ్లిక్లో కూడా రివోల్ట్ అనేది వచ్చే వరకు చూసుకోవద్దు మనం. అవును, అదేనా, తెగిస్తే పిల్లి కూడా పులవుతుంది. వ్యతిరేకత వస్తే ఇంకా ఇప్పుడు రీసెంట్గా నీట్ పేపర్ లీక్ మీద కూడా ఉద్యమం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం జరిగినప్పుడు అంటే వేరు, సెకండ్ టైం, థర్డ్ టైం రిపీటెడ్గా విద్యార్థులు, వేల మంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. కొందరు డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటారు విద్యార్థులు 2-3 సార్లు రాసిన తర్వాత. మంచి రాష్ట్రంలో ఉంటారు, ఆ గ్యాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మంచి రాయకపోవచ్చు. రీసెంట్గా భూపాలపల్లి ఆ అమ్మాయి నీట్ మార్కులు తక్కువ వచ్చిందని చెప్పేసి నిన్ననే సూసైడ్ చేసుకున్నారు. మన ఇష్యూ మాట్లాడేది ఏంటంటే ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, కాంగ్రెస్ అని, బీజేపీ అని, బీఆర్ఎస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అవి ఉన్న ఎలక్షన్స్ వరకే. ప్రభుత్వాలు వచ్చేసిన తర్వాత ప్రజలకు బెనిఫిట్ ఏది ఉంటుందని ఆలోచించేసి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అధికారులు కానీ ప్లస్ మన నాయకులు కానీ. ఫైనల్ క్వశ్చన్, ఒక్కటే క్వశ్చన్తో ముగించేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ వ్యక్తులకి సూటిగా మీరు ఏం చెప్తారు సార్? అటు చూసుకుంటే సూటిగా చెప్పండి. ఇక నేను చెప్పేది ఒకటే అండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేసే అర్హత మీకు లేదు. వైద్యం అనేది మీరు చేస్తానికి అర్హులు కాదు. మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ, డిగ్రీలు కానీ, వైద్యపరంగా చేసే డిగ్రీలు కానీ లేవు. ఒకవేళ మీరు ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి ఉంటే వాటిని ఏ విధంగా అంటే ఇంజక్షన్లు అటువంటి ట్యాబ్లెట్స్ రాయడం అటువంటివి చేయొద్దు. ఎవరైనా దెబ్బ దాకా వస్తే పట్టి కట్టండి బ్లీడింగ్ కంట్రోల్ చేస్తానికి. ఏదైనా బయట ఎక్కడైనా ఆపరేషన్ అయిపోయి పేషెంట్కి వాళ్ళకు దూరం పోయే పరిస్థితి లేనప్పుడు ఆ డ్రెస్సింగ్ చేంజ్ చేయండి. ప్రాథమికంగా ఇప్పుడు ఇంట్లో చేసుకునే బదులు వాళ్ళకు చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేవనుకోండి, మీ ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు ఇస్తారు, మీరు ఒక సహాయం చేస్తారు కదా. ఆ విధంగా ప్రాథమికమైన సహాయం చేయాలి తప్పితే దానికి బోర్డులు పెట్టేసి, కమర్షియల్గా బోర్డులు పెట్టేసి, బెడ్లు వేసేసి, టేబుల్ పెట్టి అక్కడ ఇంజక్షన్లు వేయడం కానీ, గ్లూకోజులు పెట్టడం కానీ, ప్రిస్క్రిప్షన్ రాయడం కానీ, తెల్లపేపర్ ప్రిస్క్రిప్షన్ రాయడం కానీ. తెల్లపేపర్ మీద రాసినప్పుడు ఏమైతే మీ రైటింగ్ ఉంటుంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఎవరైనా తెలిసిపోతుంది. మీరు అట్లా దొరకరు అనుకోవద్దు. ఎట్ ద సేమ్ టైము ఫార్మసీస్లో కూడా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్, టీజీఎంసీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇప్పుడు యాంటీబయాటిక్ అమెక్సిక్లావ్ ట్యాబ్లెట్ ఒకటి బయటకు వస్తున్నది అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ రేపు రోజున ఆడిట్ చేసినప్పుడు ఎన్ని ఏజెన్సీ నుంచి నువ్వు ఎన్ని తెప్పించుకున్నావు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, దీనికి సంబంధించిన డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఏదంటే ఏం పెడుతున్నావు. అవును, కరెక్ట్. ఎంక్వైరీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మెడికల్ షాప్ ఏదైతే వైలేషన్స్ కింద ఉందో నోటీస్ ఇచ్చేసి సీజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈజీగా ఎవరిపై అడగంగానే ఇప్పుడు అబార్షన్ టాబ్లెట్ అంటే ఇచ్చేస్తున్నారు కొన్ని చోట్ల. అట్లా ఎట్లా ఇచ్చేస్తారు? అదే ఇవ్వద్దు, అదే రూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అయితే ఉందో, ఏదైతే మనకు అనస్థీషియా సంబంధించిన డ్రగ్స్ కానీ వీళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కోసం టీబీ మందుకు సంబంధించిన మందులు కావచ్చు, అబార్షన్ సంబంధించిన మందులు కావచ్చు, షాప్ వాళ్ళకు కూడా రూల్స్ ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్ ఫార్మసిస్ట్ ఉండాలి. బీ ఫార్మసీ అయినా అంటే ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళ గైడ్లైన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా తరచుగా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల వైలేషన్స్ ఉన్న కాడ, కంప్లైంట్స్ వచ్చినప్పుడు వైలేషన్స్ ఉన్న కాడ వాళ్ళకి సంబంధించిన నోటీస్ ఇస్తూ ఉంటారు. ఫార్మసిస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఇస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇంకో క్వశ్చన్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా ఇంత జరిగినప్పటికీ కూడా ఈ ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళకి మీలాంటి డాక్టర్సే హెల్ప్ చేస్తున్నారంట. కొన్ని చోట్ల డైరెక్ట్ డాక్టర్ ఎక్కడ కూడా సహాయం చేయరు వాళ్ళకి. ఏమవుతుంది అంటే కొన్ని చోట్ల ఈ హాస్పిటల్ అనేది నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఓనర్ అనేటోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, డాక్టర్ ఉండడు, ఆయన పేరు మీద ఉంటుంది. డాక్టర్ అనేటోళ్ళు జస్ట్ శాలరీ బేస్లో వచ్చిపోతూ ఉంటారు. ఈ డాక్టర్ ఏం చేస్తాడు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, ఒక పేషెంట్ వచ్చిందంటే నేను చూస్తాను, అది ఆర్ఎంపీ ద్వారా వచ్చిందా, డైరెక్ట్ నరేష్ కుమార్ కోసం వచ్చిందని మనకు తెలియదు. ఓకే, కాబట్టి ఈ మధ్యలో ఏదైతే హాస్పిటల్ ఓనర్ ఉన్నాడో వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని, ఆర్ఎంపీలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి పార్టీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి కమిషన్లు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. దీనివల్ల అల్టిమేట్గా ఏమవుతుందంటే ప్రజలే నష్టపోతూ ఉంటారు.
ప్రజలు మళ్ళీ కమిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా హాస్పిటల్ నిర్వహణ అనేది భారం అవుతుంది. ఆటోమేటిక్గా ఏమైంది, 100 రూపాయలు చేయాల్సిన టెస్ట్ను 300 రూపాయలు చేయాల్సి వస్తుంది, 300 రూపాయలు చేయాల్సిన టెస్ట్ను 500 రూపాయలు చేయాల్సి వస్తుంది. అటువంటి చేయడం వల్ల ఆటోమేటిక్గా నిర్వహణ భారం ఎక్కువైపోయి మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజల నుంచే తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా ఏదైతే ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ హాస్పిటల్స్ కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ప్రతి చోట పిఎస్సి డాక్టర్లు ఉన్నారు. మనకి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఎట్లా ఉన్నాయో పిఎస్సీలు కూడా ఉన్నాయి, ప్రతి చోట పిఎస్సీలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడ కూడా మీరు సాటిస్ఫై కాలేదనుకోండి, దగ్గరలోని ఏదైతే ప్రైవేట్ నర్సింగ్ బోర్డు పెట్టేసి ఉంటుంది, ఒక డాక్టర్ అని చెప్పేసి ఎంబీబీఎస్ అనో లేకుంటే ఇంకేదైనా స్పెషాలిటీ నర్స్ ఉన్న దగ్గరికి వెళ్ళండి, వైద్యం తీసుకోండి. మీరు తక్కువ రేట్ ఉండదు ఉంటే తక్కువనే అడగండి డాక్టర్. అక్కడ ఏదైతే మనకు హాస్టల్ ఉందో, సార్ మేము ఇంత పెట్టుకోలేమంటే డిస్కౌంట్ ఇస్తాం. ఇప్పుడు మాకు అట్లా అనుకుంటే డిస్కౌంట్ ఇస్తారా? 100%. అంటే పబ్లిక్ ఏం భయపడతా ఉన్నారంటే మా హాస్పిటల్లో కానీ ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కానీ ఇప్పుడు మీ సన్షైన్ హాస్పిటల్లో డిస్కౌంట్ ఉంటుందా? ఉంటుంది. డైరెక్ట్ వచ్చిందంటే పేషెంట్ అడిగిందంటే తప్పకుండా ఇస్తాం. ఇస్తారా? వచ్చి చూడండి మా దగ్గర. అయితే చాలా మంది నన్ను కూడా అడిగిళ్ళు, పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఓపీనే 300 ఉంటుంది, 400 ఉంటుంది. కట్టలేం అన్నోళ్ళకి ఫ్రీగా చూసినవి కూడా ఉన్నాయి. మేము కట్టలేం అన్నోళ్ళకి ఫ్రీగా చూసినవి కూడా ఉన్నాయి. ఎన్ని నా దగ్గర ఓపీ ప్రిస్క్రిప్షన్ చూడండి, నా దగ్గర 10 ఓపీ చేసినాయంటే ఆల్మోస్ట్ 4-5 రిటర్నే ఉంటాయి. ఇప్పటికి కూడా ఉంటాయి అట్లనే. మా పిల్లల దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు రిటర్న్ రాసింది సార్ మీరు ఈ పేషెంట్కి అని చెప్పేసి ఉంటుంది. నా దగ్గరనే కాదు, ఆల్మోస్ట్ ఒక 20-25 మంది చూసే డాక్టర్ ఉన్నాడంటే ఆల్మోస్ట్ ఒక 20-30% డాక్టర్ గారు రాసిన తర్వాత మన కొందరేమో డైరెక్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే డైరెక్ట్ ఆ రిసెప్షన్లో మాట్లాడుకుంటారు. రెగ్యులర్గా వచ్చే పేషెంటే సార్ వాళ్ళ చుట్టాలేనో అదేనో రిటర్న్ పోతూ ఉంటాయి. అది ఇక్కడ తీసుకోకుండా వస్తారు. బయట నుంచి వచ్చే పేషెంట్లకి ఆటోమేటిక్గా రిటర్న్ రాసేస్తారు. సార్ మేము పెట్టుకోలేము సార్ చూడండి సార్ అంటే రిటర్న్ రాసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఓవరాల్గా పబ్లిక్కి ఏం చెప్తారు? పబ్లిక్కి మేము చెప్పేది ఏంటంటే మీకు ఆపద ఉంటే ఇమీడియట్గా దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి, ఖచ్చితమైన నాణ్యమైన వైద్యం తీసుకోండి. ఎస్పెషల్లీ చాలామందిలో ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా డాక్టర్లు 5 రోజుల మందులు రాస్తే చూద్దాం లేరని 2 రోజులకు యాంటీబయాటిక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాటి వల్ల ఏమైందంటే సగం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా దీంట్లో చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా డేంజరస్. రానున్న కాలంలో చిన్న యాంటీబయాటిక్స్కి ఏదైతే ఇప్పుడు మనం 10 రూపాయలు 5 రూపాయల యాంటీబయాటిక్ ఏదైతే కొన్ని బేసిక్ యాంటీబయాటిక్ రాస్తున్నామో అవి పనిచేయకుండా అయిపోతాయి. దానివల్ల ఏమైందంటే హెల్త్ అనేది చాలా నష్టపోయే అవకాశం ఉన్నది. దీనిపైన మన దగ్గర ఏంటంటే యూఎస్ సైడ్ డాక్టర్స్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ. అట్ ద సేమ్ టైం అక్కడ కమర్షియల్ బాగా నెంబర్ ఆఫ్. ఇప్పుడు ఒక సర్జరీ కావాలి అంటే మన దగ్గర 2 ఇవాళ వచ్చినామంటే రేపు అయిపోతుంది. ఒక ఎలెక్టివ్ సర్జరీ ఇట్లా కావాలి అంటే ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్గా ఆ రోజు నైట్ అయిపోతుంది. అదే అమెరికా లాంటి దేశాల్లో కనీసం ఒక ఎలెక్టివ్ సర్జరీ హెర్నియా లాంటి ఆపరేషన్ కావాలంటే కనీసం నెల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. నెల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మరి అప్పుడు పేషెంట్ మరి ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇమీడియట్గా ఉంటుంది. కాకుంటే వాళ్ళకి ఇంకా లక్షల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అయిపోతుంది. మన దగ్గర ఏంటంటే హెల్త్ మీద అధికారులు కానీ పబ్లిక్ కానీ హెల్త్ మీద లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. హెల్త్ మీద రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు మన దగ్గర. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అందుకే అనేది. హెల్త్ను కాపాడకుంటే ఇప్పుడు నేను హెల్త్తో ఉంటేనే ఈరోజు నేను పని చేయగలుగుతాను. నేను హెల్త్తో లేననుకోండి అనవసరంగా నేను పని చేయలేకపోవడం వల్ల నాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది. ఇంట్లో కూర్చొని నాకు ఎవరు ఇస్తారు పైసలు? మీరు ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, మీకు ఎవరు ఇస్తారు పైసలు? నేను కూడా అంతే, ఎవరైనా పని చేసుకుంటేనే పైసలు వస్తాయి. కాబట్టి నేను హెల్త్ సరిగ్గా లేదనుకోండి, నా హెల్త్ సరిగ్గా లేకుంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలేను, నాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది. అడిషనల్గా నేను బయటికి వెళ్తే పోతానికి ఖర్చు, ఒక హాస్పిటల్ పోవాలంటే అంతే కదా, డాక్టర్ దగ్గర పోవాలంటే ఖర్చు. నేను నాకు తెలిసిన డాక్టర్ దగ్గర పోతాను కాబట్టి ఫ్రీగా ఉపయోగిస్తాడు కావచ్చు. అండ్ రాసే మందులు టెస్ట్లు అయితే ఫ్రీగా కావు కదా, టెస్ట్లు అయితే ఫ్రీ కావు కదా, టెస్ట్లకి అయితే పైసలు పే చేయాల్సింది. సిటీ స్కాన్ రాస్తాడు, సిటీ స్కాన్ రాసినప్పుడు మిషన్కి అయితే ఖర్చు అవుతాయి కదా, మిషన్ అయితే ఫ్రీగా ఇవ్వరు కదా, దానికైతే మనం పైసలు పెట్టాల్సిందే కదా. మందులు ఉంటాయి, మందులు అయితే ఫ్రీగా రావు ఎవరికైనా. దాని మీద వచ్చే 10% 20% దాని మీదనే ప్రాఫిట్, కానీ అయితే ఫ్రీగా అయితే కొనుక్కోవాల్సిందిగా, అడిషనల్ ఖర్చే కదా. అదేదో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాలక్రమమైన ఏదైతే మార్పులు వస్తూ ఉన్నాయో దాని దగ్గర ఫుడ్ కానీ ప్రోటీన్ డైట్ లాంటివి తీసుకుంటూ అది చేసుకుంటే ఆటోమేటిక్గా హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.